ఫ్రెండ్స్ మన ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారిని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఆ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదండి. ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క నిరుద్యోగుల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుందన్నమాట. వారికి శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నవారు ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి యొక్క సమాచారం అయితే తెలియచేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్ అయితే ఉంచుకోండి. ఇక ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగ మేళా రేపు అని చెప్పేసి యొక్క సమాచారం వార్తాపత్రికలో రావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న అంటే రేపటి రోజు మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు గారు తెలియజేయడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ ఐటీఐ ఆవరణంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఉద్యోగ మేళకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగపరచుకోవాలని కోరడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వీరు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క ఉద్యోగ మేళాకు సంబంధించి జీనియస్, సువర్ణ డెవలపర్స్, హిబ్లూ, మాడ్యులర్, విజేత, ఫ్లిప్కార్ట్ సంస్థలు ప్రతినిధులు వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10వ తరగతి ఐటీఐ డిప్లొమా ఏదైనా డిగ్రీ చేసినటువంటి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు పూర్తి బయోడేటా, ఇతర ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేయడం అయితే జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి ఇతర వివరాలను తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ కాల్ చేసి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఈ జాబులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.